అవకాశం ఇస్తున్నాడు. ఇది ఎంతో శ్రేష్టమైన సంగతి. ఒక దేవుని దాసుడు సువార్త గురించి ఇలాగన్నాడు. విశ్వాసులైన మనము ఈ మాటని గమనించాలి. ఓస్వాల్డ్ జే స్మిత్ అనే ఒక వ్యక్తి సువార్త ప్రతిసారి విశ్వాసి వింటున్నాడు కదా అని జ్ఞాపకం ఉంచుకోమంటున్నాడు. ఏంటి అంటే చాలాసార్లు ఎక్కువ తగ్గించేయండి. చాలాసార్లు సువార్తను మనం వింటున్నాం కానీ కనీసము ఒక్కసారి కూడా సువార్త వినని వారు ఉన్నారు. ఆయన ఇలాగంటాడు, వై షుడ్ ఎనీ వన్ హ్యావ్ ఇట్ ట్వైస్ బిఫోర్ ఎవ్రీ వన్ హ్యాడ్ ఇట్ వన్స్. ఒక వ్యక్తి 2 సార్లు ఎందుకు సువార్త వినాలి? ఇప్పటికే ఒక్కసారి కూడా సువార్త వినని వారు ఉన్నారు కదా అని ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తపరిస్తే దాని జవాబు ఏంటి అంటే, యేసు ప్రభు ఒక సువార్త మాటలు విశ్వాసులైన మనము ఎన్నిసార్లు వింటే అన్నిసార్లు ప్రభు ఒక ఔన్నత్యం ఏంటో గ్రహించుటకు ప్రభు మనకు అవకాశం ఇస్తాడు. కొంతసేపు దేవుని మాటలు మనము జాగ్రత్తగా ఆలకిస్తాం. దానికి ముందు చిన్న మాట, నా సాక్ష్యము నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. వాస్తవంకి ఉదయాన్నే నేను పరిచయ మాటల్లో ఈ మాటలు చెప్పాలనుకున్నాను, కానీ సాధ్యమయ్యే వరకు నా గురించి ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడను. కానీ సువార్త సాక్ష్యము, యేసు ప్రభు నా జీవితాన్ని మార్చాడు అనే సాక్ష్యాన్ని చెప్పడానికి మాత్రమే క్లుప్తంగా నా సాక్ష్యాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. నా పేరు భవానీ శంకర్. ఆ పేరు వినగానే మీకు అర్థమవుతుంది. ఒక హైందవ కుటుంబం నుంచి యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచాను. వాస్తవంగా చెప్పాలి అంటే మాది ఛత్తీస్గఢ్. ఈ రోడ్డు నేరుగా మా ఊరికి తీసుకెళ్తుంది. నేను ఉదయం వచ్చినప్పుడు చూశాను, మా ఊరి పేరు రాసి జగదల్పూర్ అని రాశాడు. సో జగదల్పూర్ అనే ప్రాంతంలో మేము ఉండేవారిమి. నాన్నగారు వాళ్ళది కూడా ఛత్తీస్గఢ్. అయితే నేను దాదాపు 10th స్టాండర్డ్కి వచ్చినప్పుడు ఎందుకో మరి చదువు మీద అంత మరి ఆసక్తి చూపలేదు. ఎక్కువ ఫ్రెండ్స్, స్నేహితులు, సినిమాలకు వెళ్ళడం, తర్వాత క్రికెట్లు ఆడడం, ఇవన్నీ ఉంటాయి కదా కామన్గా మనకి. సో అలా చేసి నేను 10th స్టాండర్డ్లో ఫెయిల్ అయిపోయాను. 10th స్టాండర్డ్లో ఫెయిల్ అయిపోతే మేము చదువుతున్న టైంలో 92లో ఒకసారి ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోతే మేమున్న సిస్టంలో మరలా ఆ సబ్జెక్ట్ అంతా రాయాలి. అంటే ఆ సంవత్సరం అంతా చదివి మరలా ఎగ్జామ్ రాయాలి. సప్లిమెంటరీ ఉండేది కాదు. సో అలాగా మరలా రాస్తే మరలా ఫెయిల్ అయిపోయాం. వింటున్నారా స్టూడెంట్స్ ఈ మాట? ఒకసారి ఫెయిల్ అవడమే చాలా అవమానకరమైంది. అలాంటిది ఒక సంవత్సరం అంతా చదివి మళ్ళా రాస్తే మళ్ళా ఫెయిల్ అయిపోయాను. కాబట్టి నేను మా పేరెంట్స్ కన్నాను, ఇంకా నేను చదవను, ఇంకా నేను ఏదైనా చిన్న వర్క్లు ఏదైనా చేసుకుంటాను, కానీ నేను మాత్రం ఇంకా మళ్ళీ స్కూల్కి వెళ్ళను, మళ్ళీ చదవను అని చెప్తే అప్పుడు నా పేరెంట్స్ నన్ను విశాఖపట్నం పంపించడానికి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. బహుశా దేవుడే వారు ప్రేరేపించారు. విశాఖపట్నంలో మా పిన్ని వాళ్ళు ఉంటారు. వారు ఎందుకు విశాఖపట్నంలో ఉన్నారంటే వాళ్ళ హస్బెండ్ ఇండియన్ నేవీలో వర్క్ చేసేవారు. దాన్ని బట్టి వారు విశాఖపట్నంలో సెటిల్ అయ్యారు. సో సరే వెళ్తాను అని నన్ను విశాఖపట్నం పంపిస్తే విశాఖపట్నంలో మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉంటూ చదవడానికి ప్రభు సహాయం చేశారు. మరి వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నవారు. అక్కడికి వెళ్ళినప్పుడు వారు నన్ను యేసు ప్రభు మాటలు అని చెప్పి బైబిల్ చదవడానికి ఇచ్చి, ఇది దేవుని మాటలు చదువు అని అలాగా సువార్త నాకు పరిచయం చేశారు. వారి కుటుంబ ప్రార్థనలో నేను వాళ్ళతో ఉంటూ, వారితో పాటు నేను కూడా ఇటువంటి కూడికలకు మందిరానికి వెళ్తూ సువార్త వినడానికి ప్రభువు నాకు సహాయం చేశాడు. అలాగా సువార్త విని యేసు ప్రభు ఎవరో, ఆయన వ్యక్తిత్వము, ఆయన ఏం చేశాడు, ఆయనందులో విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ అనే సువార్త మాట ప్రభు స్పష్టంగా నాకు తెలియపరిచాడు. సువార్త మాటలు వింటుండగా నరకము అనే మాటని నా జీవితంలో మొట్టమొదటిసారి విన్నాను. అది నాకు ఎంతో భయం కలిగించింది. మరి ఎవరు వెళ్తారు ఈ నరకంలో అంటే, పాపము చేసే ప్రతి వ్యక్తి కూడా ఆ నరకానికి వెళ్తాడు
అని దేవుని దాసులు వివరిస్తుండగా, మరి ఈ పాపం నాలో కూడా ఉంది కదా, అలాగైతే నేను కూడా నరకానికి వెళ్ళాలి, అలాగైతే దీన్ని తప్పించుకునే మార్గము ప్రభువైన యేసుక్రీస్తు అని విని విశ్వసించి యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచడానికి ప్రభు నాకు సహాయం చేశాడు. అలాగా 1994లో నేను యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచాను. మరి ఇంకా మిగతా స్టోరీకి వస్తే, నేను చదవనన్నాను కదా, విశాఖపట్నంలో వచ్చి భాష కాని భాష, అసలు ఏమి విషయాలు అర్థమవు, అటువంటి స్థలంలో చదవడానికి ప్రభువే జ్ఞానం ఇచ్చాడు, మంచి మార్క్స్తో పాస్ అవ్వడానికి సహాయం చేశాడు. విశాఖపట్నంలోనే ఫర్దర్ స్టడీస్ కంటిన్యూ చేయడానికి ప్రభు కృప చూపెట్టాడు. చదవనన్నాను కదా, దేవుడు నన్నే ఒక టీచర్గా చేశాడు. 2000 నుంచి 2021 ఇయర్స్ నేను స్కూల్లో టీచింగ్ చేశాను, హై స్కూల్కి. ఇది సరిపోతుంది అంటే, నేను చదవనన్నాను కదా, నేనే ఒక స్కూల్ పెట్టాను. 2012 నుంచి 2019 నేను ఒక హై స్కూల్ని రన్ చేశాను. దాదాపు 200+ స్టూడెంట్స్ ఉండి, ఒక 20 స్టాఫ్ ఉండి, నేనే సొంతంగా అది ఇప్పుడు కూడా రన్ అవుతుంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, కీర్తనకారుడు అంటాడు, అందరూ నీ వైపు చూశారో వారు వెలుగు పొందారు, వారి ముఖం ఎప్పుడు కూడా లజ్జింపలేదని కదా. ప్రభు కృప చూపెట్టాడు. యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచితే ప్రభు ఆయన మేలు చేసేవాడుగానే ఉన్నాడు కానీ కీడు చేసేవాడుగా లేడు అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుంటున్నాను. 2006లో వివాహం అవటకు ప్రభు సహాయం చేశాడు. నా భార్య పేరు సునీత, నాకు 2 పిల్లలు. ఫస్ట్ పాప, తన పేరు స్నేహ జాస్మిన్, BSc సెకండ్ ఇయర్ తను చేస్తుంది, ఆంధ్ర యూనివర్సిటీలో ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుతుంది. తర్వాత బాబు, తన పేరు కృతజ్ఞ, తను ఈ ఇయర్ 10th స్టాండర్డ్లో ఉన్నాడు, రేపు 10th స్టాండర్డ్ ఎగ్జామ్ రాస్తాడు. కాబట్టి మా గురించి, మా కుటుంబం గురించి మీరు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. దేవుని వాక్యంలోకి వస్తాం. డిసెంబర్ నెల రాగానే మనకి బాగా కనబడేది ఏంటి చెప్పండి? వెరీ గుడ్, యు ఆర్ రైట్. డిసెంబర్ నెల రాగానే ఎక్కువగా స్టార్స్ కనబడుతున్నాయి కదా. గృహాల్లో మంచి మంచి స్టార్స్ పెట్టుకుంటారు, లైటింగ్స్ ఉంటుంది. అలాగా ప్రపంచం అంతా కూడా ఒక విషయాన్ని జ్ఞాపకము చేసుకుంటున్నారు. ఏంటి ఆ విషయము అంటే, యేసు ప్రభు ఒక పుట్టిక కదండి. ఏ విషయం జ్ఞాపకం చేసుకుంటున్నారు? యేసు ప్రభు ఒక పుట్టిక, యేసు ప్రభు పుట్టాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఇంకా దాంతోపాటు ఇంకా చాలా ఉంటున్నాయి, ఆ విషయాలు అవన్నీ నేను చెప్పట్లేదు. కానీ యేసు ప్రభు ఆయన పుట్టిక గురించి ఆయన ఏం మాట్లాడాడు అనేదో మనకి కావాల్సింది, అవసరమైంది కూడా. ప్రపంచమంతా క్రిస్మస్ అనే పేరుతో యేసు ప్రభు ఒక పుట్టికని జ్ఞాపకము చేసుకుంటున్నారు. ఆయన పుట్టాడు అనే సంగతి మనము రోజులు ఏ రోజు అనే విషయంకి వెళ్ళట్లేదు, కానీ ఆయన పుట్టాడు అనే సంగతిని జ్ఞాపకం చేసినప్పుడు పుట్టిన ఆ వ్యక్తిని అడుగుదాం, అసలు నువ్వు ఎందుకు పుట్టావు? ఏం చెప్తాడు చూడండి. ఆయన తన పుట్టిక గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఈ లోకంలో ఆయన అవతరించిన విషయము, లేకపోతే ఈ లోకంలో ఆయన ఎందుకు జన్మించాడు అనే విషయాన్ని ఆయనే తన సొంత మాటల్లో చెప్తున్నాడు. యోహాను సువార్తలోకి రండి, యోహాను సువార్త 18వ అధ్యాయంలోకి రండి. యేసు ప్రభు ఆయన ఎందుకు పుట్టాడో చెప్తున్నాడు. యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుకుంటాం. చదవండి బ్రదర్. నీవు రాజువా ఆయన్ని అడగగా, నీవన్నట్టు నేను రాజునే. ఇప్పుడు చూడండి, ఆయన తన పుట్టిక గురించి చెప్తున్నాడు. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని. యేసు ప్రభు ఆయన తన సొంత మాటల్లో ఆయన పుట్టిక గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకు పుట్టాడంటే ఆయనే చెప్తున్నాడు, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని అన్నాడు. కాబట్టి యేసు ప్రభు ఈ లోకంలో ఎందుకు వచ్చాడు అంటే
సత్యంను గురించిన సాక్ష్యం ఇచ్చుటకు వచ్చాడు. పిలాతు అక్కడే ఒక ప్రశ్న, మనలాగే పిలాతుకు ఒక ప్రశ్న వచ్చింది. ఈ మాట విన్నప్పుడు మీకు కూడా ఒక ప్రశ్న రావాలి. యేసు ప్రభు ఎందుకు ఇలాగ అంటున్నాడు? సత్యము గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని అంటే వెంటనే మనకు ఒక ప్రశ్న రావాలి, అసలు సత్యం అంటే ఏంటి? అక్కడే అన్నాడు చూడండి, ఆ గవర్నర్ కూడా ఆ డౌట్ వచ్చింది. యేసు ప్రభు అన్నాడు, సత్యము గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని అంటే పిలాతు ఏమన్నాడు చూడండి, కంటిన్యూ చేద్దాం. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితివి, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినుననెను. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి, అసలు సత్యమనగా ఏమిటి అన్నాడు. గాని జవాబు వినకుండానే వెళ్ళిపోయాడు, సకంలోనే వెళ్ళిపోయాడు. యేసు ప్రభు చక్కగానే మాట్లాడుతున్నాడు. సత్యము గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను వచ్చాను అని చెప్తూ మాట్లాడితే పిలాతుకి డౌట్ వచ్చింది, అసలు సత్యం అంటే ఏంటి? మరి అడిగిన వ్యక్తి వినాలి కదా, వినలేదు. అయినా సరే ప్రభు ఈ లోకంలో పరిచర్య చేస్తున్న దినాల్లో ఆయన సత్యము గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఈ సత్యాన్ని మన అందరము తెలుసుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభు ప్రపంచానికి తెలియని సత్యం ఒకటి ఉంది. ఆ సత్యము అందరూ తెలుసుకోవాలి. తద్వారా వారికి రక్షణ, వారికి పాప క్షమాపణ, వారికి మోక్షం ఉంది అనే మాటని తెలియపరచడానికి వచ్చాడు. ఏంటి సత్యము? ఈ సాయంకాల సమయంలో ఆలోచన చేస్తాం. యేసు ప్రభు ఇంకొక స్టేట్మెంట్ ఇలాగ ఇచ్చాడు. ఏమని చెప్పండి? నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు కదండి. ఏమన్నాడు చెప్పండి? నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. ఆయన సత్యమై ఉన్నాడు, సత్యము గురించి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చాడు. అదే సమయంలో ఆయన మార్గమై ఉన్నాడు, ఆయన జీవమై ఉన్నాడు. నేను ఎప్పుడు ఈ మాట ఇలా చెప్తా ఉంటాను, నేను జీవమై ఉన్నాను అనేదే ఇక్కడ యేసు ప్రభు చెప్తున్న పెద్ద క్లెయిమ్. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఈ లోకంలో ఎవరైనా సరే నేను మార్గము అని క్లెయిమ్ చేయడానికి ఉంది. ఆ మార్గము గుండా వెళ్ళే వారికే తెలుస్తుంది అది ఎటువంటి మార్గము. కానీ ఎవరైనా క్లెయిమ్ చేయవచ్చు. అదే సమయంలో నేను సత్యము అని కూడా ఎవరైనా క్లెయిమ్ చేయవచ్చు. ఆ సత్యాన్ని అనుసరించే వారికే తెలుస్తుంది అది ఎటువంటి సత్యము అని. కానీ ఒక వ్యక్తి నేను జీవము అని క్లెయిమ్ చేయడానికి చరిత్రలో కనబడట్లేదు. యేసు ప్రభు మాత్రమే ఆ క్లెయిమ్ చేయగలరు. ఎందుకంటే ఒక వ్యక్తి నేను జీవము అని చెప్పాలి అంటే దాన్ని ఆయన నిరూపించాలి. హీ హ్యాస్ టు డెమాన్స్ట్రేట్ ఇట్. యేసు ప్రభు నేను జీవము అని చెప్తున్నప్పుడు ఆయన దాన్ని నిరూపించాడు, దాన్ని డెమాన్స్ట్రేట్ చేశాడు. ఎలా చేశాడు? యాయేరు కుమార్తె చనిపోతే ఆ చిన్నదాన్ని యేసు ప్రభు తిరిగి లేపాడు కదా. ఒక పట్టణంలో ఒక విధవరాలు కుమారుడు చనిపోతే యేసు ప్రభు ఆ కుమారుని, ఆ యవనస్తుని తిరిగి లేపాడు. లాజర్ అనే ఒక వ్యక్తి చనిపోయి సమాధి చేయబడి 4 రోజులు సమాధిలో ఆయన పడి ఉంటే యేసు ప్రభు ఆ 4 రోజు సమాధిలో ఉన్న వ్యక్తిని కూడా ఏం చేశాడు? తిరిగి లేపాడు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు ఆయనే మరణించి మరలా తిరిగి లేచాడు. హీ డెమాన్స్ట్రేటెడ్ దట్ హీ ఈస్ ద లైఫ్. ఆయన జీవము అనే మాటని ఆయన నిరూపించాడు. అదే సమయంలో ఆయన సత్యము, ఆయన మార్గము, దాన్ని కూడా నిరూపించాడు. అలాగైతే ఈ సాయంకాల సమయంలో యేసు ప్రభు గురించిన చిన్న మాటలు మేము మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాం. క్లుప్తంగా ఒక 10 మాటల్లో యేసు ప్రభు జీవితాన్ని మనము ఈ విధంగా జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత సత్యం దగ్గరికి వస్తాం. యేసు ప్రభు గురించిన విషయాలు, సంగతుల్లో మొట్టమొదటిది ఏంటి అంటే ఆయన ఈ లోకముకు వచ్చెను అనే మాటని జ్ఞాపకం చేసుకోండి. హీ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్.
ఆయన ఈ లోకమునకు వచ్చెను. యేసు ప్రభు నేను పుట్టెను, నేను వచ్చెను, ఈ రెండు పదం వాడుతున్నాడు. కానీ జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే హీ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్, ఆయన ఈ లోకముకు వచ్చెను అనే మాట చూస్తున్నాం. యేసు ప్రభు గురించిన సంగతిలో మొట్టమొదటిది ఆయన ఈ లోకమునకు వచ్చెను. అలాగైతే దేవుని పరిశుద్ధ లేఖనము, దేవుని పరిశుద్ధాత్మ, దేవుని లేఖనములో ఏ ఒక్కసారి కూడా కారణము లేకుండా యేసు ప్రభు ఒక రాకడిని ప్రస్తావించట్లేదు. ఇది ఎంత అద్భుతమైందో చూడండి. ఒక్కసారి కూడా లేఖనంలో ఎక్కడైనా సరే యేసు ప్రభు వచ్చెను అని మాట చెప్తే ఖచ్చితంగా అక్కడ ఏమున్నది? కారణము చెప్పాడు ఎందుకు వచ్చాడు అని. నాట్ ఈవెన్ ఏ సింగిల్ ఇన్సిడెంట్ ఈస్ మెన్షన్ వేర్ ద పర్పస్ ఆఫ్ క్రైస్ట్ కమింగ్ ఈజ్ నాట్ మెన్షన్ అలాంగ్ విత్ హిస్ కమింగ్. ఎక్కడైనా సరే ఆయన వచ్చాడు అని మాట చెప్తే ఖచ్చితంగా అదే బ్రెత్ లో ఆయన ఎందుకు వచ్చాడు చెప్తున్నాడు. ఇందాక చెప్తున్నాడు కదా యేసు ప్రభు నేను వచ్చాను అని, అక్కడ చెప్తున్నాడు ఎందుకు వచ్చాడు, కారణం చెప్తున్నాడు. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చాను అని. మనందరికీ తెలుసు, ఒక వచనం చదువుదాం. పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనము. ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చూడండి. యేసు ప్రభు గురించి చెప్తూ ఆయన వచ్చాడని చెప్తూ కారణం చెప్పాడా లేదా చెప్పండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. దట్స్ ద రీజన్. ఎక్కడ కూడా కారణం లేకుండా లేఖనంలో ఒక్కసారి కూడా ఆయన రాకడ ప్రస్తావించబడలేదు. ఆయన మాట్లాడినా, ఆయన శిష్యులు మాట్లాడినా ఆయన ఎందుకు వచ్చాడో అని మాటని స్పష్టంగా చెప్తున్నాడు. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు? పాపులను రక్షించేదేమో పౌలు చెప్పాడు. యేసు ప్రభు తన సొంత మాటలో చాలాసార్లు చెప్పాడు ఆయన ఎందుకు వచ్చాడు అని. లూకా సువార్త 19:10 తెలుసు కదా. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో యేసు ప్రభువే చెప్తున్నాడు ఆయన ఎందుకు వచ్చాడు. చూడండి, వచ్చెను అనే మాటతో కారణము, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను అని అతనితో చెప్పాను కదండి. మనిషి కుమారుడు వచ్చెను అంటే కారణము, యేసు ప్రభు వచ్చెను అంటే కారణము. అదే లైన్ లో చెప్తున్నాడు దేవుని పరిశుద్ధాత్మ. అంటే మనం గమనించాలి ఆయన ఎందుకు వచ్చాడు అని. ఆయన వచ్చెను అనే మాట చాలా 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 ప్రాముఖ్యమైంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. యేసు ప్రభు ఏం మాట్లాడుతున్నాడు? మనకు తెలిసిన వచనాలే కానీ చదవడం మనకు ఆశీర్వాదకరము. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చూడండి. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని అన్నాడు. నిత్యముగా యేసు ప్రభువే ఆయన ఎందుకు వచ్చాడో చెప్తున్నాడు. ఎందుకు వచ్చాడు ఆయన అంటే జీవం ఇచ్చడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు ఆయన అంటే నశించి దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు ఆయన అంటే ఇదిగో పాపులను రక్షించుటకు ఆయన వచ్చాడు అన్నాడు. మార్క్స్ సువార్త 2:17 చూడండి, ఇంకో మాట చెప్తున్నాడు. మార్క్స్ సువార్త 2వ అధ్యాయం 17వ వచనంలో యేసు ప్రభు ఎందుకు వచ్చాడో ఆయనే చెప్తున్నాడు. రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు, నేను పాపులను పిలవవచ్చి తిని గాని అన్నాడు కదండి. ప్రతిసారి దేవుని లేఖనంలో ఆయన వచ్చెను అని మాట చూసినప్పుడు ఆయన ఎందుకు వచ్చెనో చెప్తున్నాడు. ఈ మాటల్లో మనం గమనిస్తే, ఒకటి ఆయన పాపుల్ని పిలవడానికి వచ్చాడు, రెండోది ఆయన నశించి దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు, పాపుల్ని రక్షించడానికి వచ్చాడు, జీవం ఇచ్చడానికి వచ్చాడు. అంటే దాని అర్థం ఏంటి? హీ కేమ్ టు గివ్. ఆయన ఇచ్చుటకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు చెప్పండి? ఇచ్చుటకు వచ్చాడు. ఏమిచ్చాడు అంటే ఆయన తన ప్రాణంని ఇచ్చాడు, తర్వాత చూస్తాం. కానీ ఆయన వచ్చెను అనే మాటని జ్ఞాపకం చేసుకోండి. పరలోకం నుంచి దేవాది దేవుడు మనిషిగా ఈ లోకంలో ఎందుకు వచ్చాడంటే రక్షించుటకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే పిలుచుటకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే జీవం ఇచ్చుటకు, అది సమృద్ధి అయిన జీవం ఇచ్చుటకు ఆయన వచ్చాడు. ఈ మాటని
మనం గమనిస్తాం. కాబట్టి యేసు ప్రభు జీవితం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మొట్టమొదటిది ఆయన వచ్చెను. సరే, వచ్చిన ఈ ప్రభు ఎక్కడున్నాడో చెప్తున్నాడు. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఇది రెండోది, పాయింట్ నెంబర్ 2. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించెను అనే మాట. అప్పుడు మొదటిది వచ్చెను, రెండోది నివసించెను. వచ్చిన ప్రభు నివసించాడు. ఎక్కడ నివసించాడు? మన మధ్యలో నివసించాడు. ఎందుకు మన మధ్యలో నివసించాడు అంటే ఆయన అందరికీ అందుబాటులో ఉన్నట్లు. అది ఆయన ఉద్దేశము. యేసు ప్రభు అందరికీ అందుబాటులో ఉన్నట్లు ఆయన మన మధ్య నివసించెను. మానవాల మధ్య దేవుడు నివసించెను. అందరూ ఆయన దగ్గరికి రాగలరు. అది అందరూ ఆయనతో మాట్లాడగలరు, అందరూ ఆయన్ని ప్రశ్నించగలరు, అందరూ ఆయన్ని తాకగలరు, అందరూ ఆయన్ని చేరగలరు. అందుకే మన మధ్య ఆయన నివసించెను అని చూస్తున్నాం. అపోస్తుల కార్యగ్రంథం తీసి చదవవసరం లేదు కాదు. అపోస్తుల కార్యగ్రంథంలో 17వ అధ్యాయంలో పౌలు మాట్లాడుతూ ఏమన్నాడు అంటే, దేవుడు మనందరికీ ఎక్కడున్న సమీపంగా ఉన్నాడు అన్నాడు. ఆయన మనుషుల నుంచి దూరం ఏం కాదు. దేవుడు ఆయన్ని వెతికేవారు ఆయన వెతుకుతారేమో అని ఆయన పనిలో ప్రతి ఒక్కరికి ఎక్కడున్నాడంట? సమీపముగా ఉన్నాడు అని చెప్తున్నాడు. ఎంత సమీపంగా ఉన్నాడంటే మన మధ్యన ఆయన నివసించెను. అది ఉదయకాల సమయంలో ఒక వ్యక్తి గురించి మనం చూసుకున్నాం. యోహాను సువార్త 9వ అధ్యాయంలో పుట్టి గుడ్డివాడిని యేసు ప్రభు బాగు చేశాడు కదా. యేసు ప్రభు బాగు చేసిన తర్వాత ఆయన్ని కలిసి మాట్లాడుకొని ఇలాగన్నాడు, నువ్వు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతున్నావా అంటే ఆయన ఏమన్నాడు చెప్పండి? దేవుని కుమారుడు ఎవరు, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు అన్నాడు. ఈ కన్వర్జేషన్ జరిగింది. తర్వాత యేసు ప్రభు తనకు ఏం బయలుపరుచుకున్నాడు? నేనే దేవుని కుమారుడు అంటే ఆ వ్యక్తి విశ్వసించాడా లేదా? విశ్వసించాడు కదండి. కానీ ఇప్పుడు ఇంకొక ఆశ్చర్యం ఏంటి అంటే దేవుని కుమారుడు మన మధ్యలో ఉన్నాడు. అది ఆయన నోటీస్ చేయగలగాలి కదా. నువ్వు దేవుని కుమారుడు ఎందుకు విశ్వాసం ఇస్తున్నావు అంటే ఆ విశ్వాసం ఇస్తున్నాను. ఇగో నేనే దేవుని కుమారుడు అంటే నేను విశ్వసిస్తున్నాను ప్రభు అని మ్రొక్కాడు. కానీ హౌ ఇస్ దట్ సన్ ఆఫ్ గాడ్? ఆ దేవుని కుమారుడు ఎలా ఉన్నాడు? సామాన్యమైన వ్యక్తిగా మన మధ్యలో నివసించెను. ఈ దేవుని కుమారుడు ఏంటి? నా వలే నాలాగా నా పరిస్థితిలో ఉన్నాడు. ఆయన మన మధ్య నివసించెను. ఎందుకు నివసించెను అంటే అందరికీ అందుబాటులో ఉన్నట్లు ఆయన నివసించెను. మూడవది లూకా సువార్త 8వ అధ్యాయం 1వ వచనం చూడండి. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 8 and verse 1. లూకా సువార్త 8వ అధ్యాయం 1వ వచనంలో వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేసెను అనే మాటని పట్టుకుందాం. ఇదేంటి యేసు ప్రభు జీవితము. ఆయన వచ్చెను, ఆయన నివసించెను. మూడోది ఆయన సంచారము చేసెను. ఒక్క స్థలములో ఉండడానికి ఇష్టపడలేదు ఆయన. ఆయన జీవితాన్ని మనం చూస్తే తరచుగా ప్రయాణమే. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి, ఒక పట్టణం నుంచి ఇంకో పట్టణంకి, ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామం, ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి ఆయన సంచారము చేస్తూ వచ్చాను. ఒక స్థలములో ఉండడానికి ఇష్టపడలేదు. ఒకసారి యేసు ప్రభు శిష్యుల్లో ఒకడు పేతురు రూపాంతర కొండ మీద యేసు ప్రభు ఒక మహిమను చూసి, యేసు ప్రభుతో ఉన్నవారు ఒక మహిమను చూసి ఇలాగన్నాడు, ప్రభువా 3 పర్ణశాలను కడతాం, ఒకటి నీకు, ఒకటి మోషేకు, మరొకటి ఏలియాకు అంటే సరే అలాగే చెయ్యి అన్నాడు యేసు ప్రభు. నో, అనుమతించలేదు. ఎందుకు? ఒక స్థలములో ఆయన ఉండడానికి ఇష్టపడలేదు. ఇక్కడే ఉండిపోతాం ప్రభా, ఇది చాలా మంచిది, 3 పర్ణశాలలు కడదాం అంటున్నాడు. ఎవరు? పేతురు. కానీ ప్రభు అనుమతించి. ఎందుకంటే ఆయన ఏం చేయాలి? ఆయన అందరి దగ్గరికి వెళ్ళాలి. ఒక స్థలములో ఉండడానికి ఆయన ఇష్టపడలేదు. సంచారము చేసెను. కఫర్నహూము అనే ఒక గ్రామంలో ఒక రాత్రి యేసు ప్రభు చాలా పరిచర్య చేశారు. అనేకులు వచ్చి మేలు పొందారు.
దెయ్యం పట్టుబడిన వారు, తర్వాత అనేకమైన వ్యాధి బాధలతో ఉన్నవారు వాళ్ళందరినీ బాగు చేస్తే ఆ కఫర్నహూములో ఉన్న వారు అందరూ ఏం చెప్తున్నారు చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయంకు రండి. మార్కు సువార్త 1వ అధ్యాయంలో 36వ వచనాన్ని మనం చదువుకుందాం. 36వ వచనం. సీమోనును అతనితో కూడా నున్నవారును ఆయనను వెదకుచూ వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెదకుచున్నారని. అందరూ ఏం చేస్తున్నారు చెప్పండి? నిన్ను వెతుకుచున్నారు అంటే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? 38వ వచనం. ఆయన ఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి. నేను ప్రకటిస్తాను రండి. అక్కడ కాదు, ఇంకా చాలా స్థలాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళాలి, నేను ప్రకటిస్తాను రండి అని చెప్పాడు. అందుకే ఓ మాట అంటున్నాడు చూడండి, ఇందాక మనం చూసుకున్న పాయింట్ ఇది. ఇందు నిమిత్తమే నేను వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఆయన వచ్చాడు. ఇదొక కారణం కదండి. కారణం లేకుండా యేసు ప్రభు ఎందుకు వచ్చాడనేది ఎక్కడ చెప్పట్లేదు దేవుని పరిశుద్ధాత్మ. ఇక్కడ అన్నాడు ఎందు నిమిత్తం వచ్చాను అంటే దేవుని మాటల్ని ప్రకటించాలి, దేవుని వర్తమానము దేవుని ప్రజలకు అందచేయాలి. ఇందు నిమిత్తమే నేను వచ్చాను, రండి మనం వెళ్తామని ఎక్కడ కూడా ఒక్క స్థలంలో ఉండడానికి ఆయన ఇష్టపడలేదు. సంచారము చేసెను. ఈ మాట సంచారము చేసెను అనే మాట మన దేహములో రక్తము ఉంటుంది కదా, రక్తం ఏం చేస్తుంది చెప్పండి? బయాలజీ స్టూడెంట్స్ ఉన్నారా? వెయిన్స్లో కదండి రక్తం ఏమవుతుంది? సంచారం ఏం చేస్తుంది చెప్పండి? ఆ రక్త సంచారం ఆగిపోయింది అనుకోండి, అంతే సంగతి, జీవము ఉండదు. ఇంకో మాట అంటే ఇది మన భాషలో, మనం భౌతికంగా మానవులుగా సైంటిస్ట్గా కాదు కానీ గమనిస్తే ఆకాశంలో సూర్యుడు ఏం చేస్తాడు చెప్పండి? సంచారము చేస్తాడు. వాస్తవంగా భూమి తిరుగుతుంది మనకు తెలిసింది, కానీ మెటాఫోర్గా అంటే సామాన్యమైన మనుషుల యొక్క భాషలో చెప్పాలంటే పైన ఆకాశంలో సూర్యుడు ఏం చేస్తున్నాడు? తిరుగుతున్నాడు, సంచారము చేస్తున్నాడు, ఫ్రమ్ వన్ ఎండ్ టు ది అదర్ ఎండ్. అది అలా జరగకపోతే దెర్ ఇస్ నో లైఫ్. యేసు ప్రభు అంటున్నాడు, నేను ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి, ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి, ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి, ఒక పట్టణం నుంచి నేను సంచారము చేయాలి. అప్పుడే ప్రజలకు ఏముంటుంది? దే విల్ హ్యావ్ లైఫ్. ఎందుకంటే వర్డ్ ఆఫ్ లైఫ్, నిత్య జీవము కదండి. అందు నిమిత్తే నేను వచ్చాను అన్నాడు. యేసు ప్రభు శిష్యులు ఇలాగన్నారు యేసు ప్రభుతో, దేవా మేము ఎవరి దగ్గరికి వెళ్దాము? నీవే నిత్య జీవపు మాట గలవాడు అన్నారా లేదా? చూడండి యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనాన్ని చదువుకుందాం. 68వ వచనం. సీమోను పేతురు, ప్రభువా ఎవని వద్దకు వెళ్దుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. నీవే నిత్య జీవపు ఈ నిత్య జీవపు మాటలు ఆయన ఏం చేశాడంటే అందరికీ అందజేశాడు. ఇందు నిమిత్తమే నేను వచ్చాను అని చెప్తూ అందరికీ అందజేశాడు. ఆ మాటలు అందరికీ అందచేయడానికి యేసు ప్రభు తన జీవితంలో అత్యధికంగా ప్రయాణము చేశాడు, సంచారము చేశాను. పట్టుకుంటున్నారా ఈ మాటలు? ఒకటి, ఆయన వచ్చెను, కారణం చూసాం. రెండోది, ఆయన మన మధ్య నివసించెను, అది 2. మూడోది, సంచారము చేసెను. 4వది, పౌలు రోమిల్కి రాసిన పత్రిక. ఇక్కడి నుంచి సీక్వెన్స్గా మనం గమనించాలి కొన్ని విషయాలు. పౌలు రోమిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మొదటి భాగాన్ని మనం చదువుకుందాం. మొదటి భాగాన్ని. కాబట్టి శరీరము విషయమై మన మూల పురుషుడగు అబ్రహాము మనకి 4:25 4వ అధ్యాయం 25వ వచనంలో మొదటి భాగము. ఆయన మన అపరాధముల నిమిత్తము ఏమయ్యాడు చెప్పండి? అప్పగింపబడి. చాలు, అప్పగింపబడెను. ఈ మాటని జ్ఞాపకం ఉంచుకోండి. యేసు ప్రభు జీవితం అండి. ఏమయ్యాడు చెప్పండి? అప్పగింపబడెను అన్నాడు. ఎందుకు అప్పగింపబడెను? అక్కడ కారణం చెప్తున్నాడు. ఎందుకంట మన అపరాధము ఎవరిది?
మనది. వెరీ గుడ్. మన అపరాధము నిమిత్తము ఆయన అప్పగింపబడెను. దేవుని వాక్యంలో యేసు ప్రభు కార్యము చాలా గ్లోరియస్గా, చాలా మహిమతో చిత్రీకరించబడింది. ఇక్కడ అపరాధము మనది అన్నాడు కదా, ఓ మాట ఇలా జ్ఞాపకం ఉంచుకుందాం. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనం. వారు యేసును తీసుకొని పోయిరి, ఆయన తన సిలువ హీ బేరింగ్ అప్ హిజ్ ఓన్ క్రాస్. సిలువ ఎవరిది? తనది, యేసు ప్రభుది. ఎవరిది సిలువ? యేసు ప్రభుది. ఆయన తన సిలువ, ఇంగ్లీష్లో హిస్ క్రాస్ అన్నాడు. హీ బేరింగ్ అప్ హిస్ క్రాస్. సిలువ ఎవరిది? యేసు ప్రభుది కదండి. సరే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. సీక్వెన్స్గా ఉన్నాయి, ఇది గమనిస్తాం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు ఆయుధం. శరీరం ఎవరిది? హిస్ బాడీ అన్నాడు. ఆయన తానే తన శరీరమందు అన్నాడు. సిలువ ఎవరిది? యేసు ప్రభుది. శరీరం ఎవరిది? యేసు ప్రభుది. హెబ్రీ పత్రిక చూడండి, 13వ అధ్యాయం 12వ వచనము. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనము. కాబట్టి కావున యేసు కూడా తన స్వరక్తము చేత, తన స్వరక్తము, రక్తం ఎవరిది? మా గమనిస్తున్నారా? సిలువ ఆయనది, శరీరము ఆయనది, రక్తము ఆయనది, మరణము ఆయనది. కానీ ఇప్పుడు పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 24వ వచనం కంటిన్యూ చేస్తే ఏమంటున్నాడు చూడండి. ఆయన తానే తన శరీరమందు మన పాపములు. సిలువ ఆయనదే, దేహము ఆయనదే, రక్తము ఆయనదే, మరణము ఆయనదే. కానీ పాపం ఎవరిది? మనది. మన పాపము కొరకై ఆయన సిలువను భరించాడు. ఆ సిలువను ఆయన ఓన్ చేస్తున్నాడు. మన పాపము నిమిత్తము ఆయన శిక్షని భరించాడు. ఆ ఒక దోషాన్ని ఆయన భరించాడు. ఆ ఒక పాపము తన మీద కనబడుతుంది. మన రక్షణ కొరకై ఆయన తన రక్తాన్ని కార్చాడు. రక్తము కూడా ఆయనదే. కానీ పాపము మనది. మనల్ని విమోచించుటకు, మనల్ని రక్షించుటకు, మానవాల్ని రక్షించుటకు ఆయన అప్పగింపబడెను. మనకు బాగా అర్థమవుతుందండి ఈ భాష, మనకే అర్థం అవ్వాలి. అప్పగింపబడెను అంటే ఒక వ్యక్తిని తీసుకొచ్చి మరొక వ్యక్తికి ఇవ్వడం. అది వివాహాల్లో ఈ భాష మాట్లాడతారు కదా, అప్పగింపులు ఉంటాయి కదా. తండ్రి అయిన దేవుడు మన అపరాధము కొరకై ఒక వ్యక్తిని తీసుకొచ్చాడు. ఆయనే తన కుమారుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ప్రభువుని ఏం చేశాడంటే అప్పగించాడు. అప్పగింపబడెను. ఎందుకు అప్పగింపబడెను అంటే మన అపరాధము నిమిత్తము అన్నాడు. 4వది అప్పగింపబడెను. సరే, అప్పగింపబడిన ప్రభు ఏం జరిగిందో చూద్దాం. ఇందాక చదువుకున్నాం హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడు అప్పగింపబడాడు కదా, ఏం జరిగిందో ఆ ప్రభుతో, ఆ సీక్వెన్స్ కూడా చూద్దాం. సారీ, 13వ అధ్యాయం 12వ వచనం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై శ్రమ పొందెను. ఈ మాటలు గమనిస్తున్నారా? అప్పగింపబడెను, తర్వాత ఏమయ్యాడు చెప్పండి? శ్రమ పొందెను అనే మాటని చూస్తున్నాం. అప్పగింపబడిన ఆ ప్రభు వెంటనే శిలువ మీద మరణించలేదు. ఏమయ్యాడు చెప్పండి? శ్రమ పొందెను. శ్రమ, మానసికమైన శ్రమ, శారీరకమైన శ్రమ, ఆత్మీయమైన శ్రమ పొందెను అనే మాటను చూస్తున్నాం. ఆయనకు అవసరం లేదు, అయినా సరే మన కొరకై ఆయన ఏమయ్యాడు చెప్పండి? ఆ శ్రమను పొందెను అనే మాటని చూస్తున్నాం. ఏంటి ఈ శ్రమ? భౌతికమైన శ్రమ. యేసు ప్రభుని కొరడాతో కొట్టారు, కాళ్ళు చేతుల్లో మేకులు కొట్టారు, తల మీద ముళ్ళు కిరీటం పెట్టారు, ఆయన దేహమంతా గాయపరచబడింది. ఆయన మన కొరకై ఈ శ్రమను పొందాడు. ఆత్మీయమైన శ్రమ,
తండ్రి తన చేయిని విడిచిపెట్టాడు. ఆత్మీయమైన ఆ శ్రమని ఆయన పొందుతున్నాడు. పాపము లేనివాడు ఎలాగయ్యాడు చెప్పండి? పాపముగా చేయబడ్డాడు. ఇంకా దానికన్నా ఎక్కువ శ్రమ ఏదైనా ఉంటుందా? కదండి. పాపము లేనివాడు ఏమయ్యాడు? పాపముగా చేయబడ్డాడు. ఇలా అనుకుందాం, అర్థం చేసుకోవడానికి ఈ ఒత్తిడి, ఈ శ్రమ అనే మాటని అర్థం చేసుకోవడానికి ఈ ఇల్లుస్ట్రేషన్. ఒక వ్యక్తిని జైల్లో వేశారు. ఎందుకు జైల్లో వేశారు అంటే, నువ్వు నేరము చేశావు, నువ్వు నేరస్తుడు అని నింద మోపి ఏం చేశాడంటే జైల్లో వేశాడు. నువ్వు నేరము చేసావు, నువ్వు నేరస్తుడు కాబట్టి నువ్వు బయట సమాజంలో ఉండడానికి వీలు లేదు, నువ్వు జైల్లో ఉండాలని ఒక వ్యక్తిని జైల్లో వేస్తే, ఒకవేళ ఆ వ్యక్తి అటువంటి వాడంటే అది వేరే విషయం. కానీ మన ఇల్లుస్ట్రేషన్లో ఈ వ్యక్తి నేరం ఏమీ చేయలేదు, కానీ ఏం చేశాడు చెప్పండి? పట్టుకొని జైల్లో వేశాడు. ఇప్పుడు అతను ఎందుకు బాధపడతాడు? జైల్లో వేసినందుకు ఎక్కువ బాధపడతాడా, లేకపోతే నేను నేరం లేని వాడిని కానీ వీరు నన్ను నేరస్తుడు అంటున్నారు అని బాధపడతారు? రెండిట్లో ఏ బాధ ఎక్కువ ఉంటుంది? అమ్మ అర్థమైందని నేను చెప్పింది? ఏది ఎక్కువ ఉంటుంది చెప్పండి? రెండోదే. నేను నేరమేం చేయలేదు కదా, సరే జైల్లో నన్ను వేశారు, అది కూడా బాధ. కానీ దానికన్నా ఎక్కువ బాధ ఏంటి? నన్ను నేరస్తుడు అంటున్నారేంటి? అసలు నేనేమి నేరము చేయలేదు కదండి. పాపము లేనివాడు పాపము చేయలేదు ఆ ప్రభు, కానీ ఆ ప్రభువును ఎలా చేసేది చెప్పండి? పాపముగా చే. ఇది ఎంత గొప్ప శ్రమో మనం అర్థం చేసుకోలేము. శ్రమ అప్పగింపబడిన తర్వాత ఆయన శ్రమ పొందెను అనే మాటని చూస్తున్నాం కదండి. శ్రమ పొందుటకే ఆయన తాను అప్పగించుకున్నాడు. ఉదయకాల సమయంలో ఒక మాట చూసుకున్నాం కదా, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ వచ్చినప్పుడు యేసు ప్రభు ఎదుట ఎవరు నించోలేకపోయారు. ఆయన ఎదుట చెప్పండి, రాయే, చిన్న రాయే, ఆయన ఎదుట చిన్న రాయే వాళ్ళు పట్టుకోలేరు. అలాంటిది ఆయన ఎదుట కొరడాలు పట్టుకున్నారు. మీకు అర్థమైందా? ఆయన అప్పగించకపోతే అలా చేయలేరు. చిన్న రాయే, ఎంత ఉంటుంది ఒక రాయి? ఇది అదే ఆయుధమేం కాదు, చిన్న రాయే. మార్గంలో ఇలా దొరుకుతుంది చిన్న రాయి. చిన్న రాయే యేసు ప్రభు ఎదుట పట్టుకోలేరు. అలాంటిది ఏం పట్టుకున్నారు చెప్పండి? కొరడా పట్టుకున్నారు, మేకులు పట్టుకున్నారు కదండి. ఆయన అప్పగించుకున్నాడు, శ్రమ పొందెను. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అయితే 1వ అధ్యాయం 23వ వచనమా? అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తు వేయబడెను. ఇది ఏమయ్యారు చెప్పండి? యేసు ప్రభు సిలువ ఆయన మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో మేము ప్రకటిస్తున్నది కదా అదే. కాబట్టి అప్పగింపబడినను, శ్రమ పొందెను, అక్కడితో అయిపోలేదు కదండి. యేసు ప్రభుని శ్రమ పెట్టి విడిచిపెట్టేశారా? కాదు కదా. యేసు ప్రభుని శ్రమ పెట్టిన తర్వాత వారు ఏం చేశారు చెప్పండి? యేసు ప్రభుని సిలువ వేశారు. యేసు ప్రభు సిలువ వేయబడెను. సామాన్యమైన విషయం కాదు కదండి. యేసు ప్రభు సిలువ వేయబడాడు. చాలా ఆలోచించి మనము ఆగి ఈ విషయాన్ని, దృశ్యాన్ని చూడాలి. యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు ఆయన పొజిషన్, ఆయన ఎక్కడ సిలువ వేయబడ్డాడు అనేది ఒకసారి ఆలోచన చేస్తే, ఆయన ఇద్దరు దొంగల మధ్య. ఇది ఎలా జరిగింది? మనం చాలాసార్లు చదివి దాటి వెళ్ళిపోతాం, కానీ ఎలా జరిగింది? ఇది ఎలా జరుగుంటుంది? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ద డివైన్ హ్యాండ్, దైవికమైన హస్తము చూడండి. నేను అనుకుంటాను ముగ్గురిని ఒకే రోజు సిలువ వేశారు. అందుకే కదా మరి ఇద్దరు ఉన్నారు యేసు ప్రభుతో. కాబట్టి ముగ్గురిని ఒకే రోజు సిలువ వేశారు. బహుశా మరి ఒకేసారి సిలువ వేయడానికి తీసుకెళ్లారేమో. తీసుకెళ్ళినప్పుడు
ఇప్పుడు యేసు ప్రభుని మొదటగా సిలువ వేశారనుకోండి, సో ఒక కారణంలో ఆయన సిలువ వేయబడ్డాడు. ఎలా వర్క్ అయిందో వాళ్ళకి మనకు తెలియదు కదా. యేసు ప్రభుని మొదటగా సిలువ వేస్తే ఇలా కూడా వేయచ్చు. యేసు ప్రభు ఇక్కడ, తర్వాత మరొక దొంగ, ఆ సీక్వెన్స్ ఫాలో అవ్వచ్చు. అలా చేయలేదు. అనుకుందాం దొంగలు ఇద్దరిని ముందుగా వేశారనుకోండి, ముందు ఇద్దరు దొంగలను సిలువ వేశారనుకోండి, మధ్యలో కాల్చలం ఉండదు కదా. ఒక దొంగ, మరొక దొంగ, మరో యేసు ప్రభు. అలా ఎలా జరిగిందో తెలియదు. యేసు ప్రభు ఎక్కడున్నా చెప్పండి, మధ్యలో ఉన్నాడు. మానవులు చేసిన రెండు ఘోరమైన పాపము ఈ ఇద్దరు దొంగలు రిఫ్లెక్ట్ చేస్తున్నారు. ఆదాము కాదు, పుట్టిన మానవుడు చేసిన మొట్టమొదటి పాపము హత్య కదండి. అక్కడి నుంచే మొదలైంది. మానవులు హంతకులు. అసలు బరబ్బా అనే ఒక వ్యక్తికి ఒక దొంగ చెందుతుంది, ఆయన బందిపోటు దొంగ, హంతకుడు అన్నాడు కదా. కాబట్టి ఒకవైపు మానవుడు ఏం చేశాడంటే హత్య చేశాడు. ఎవరికి హత్య చేశాడు అంటే తన సహోదరుడికి హత్య చేశాడు. దేవుడిచ్చిన నియమానికి వ్యతిరేకంగా వెళ్ళాడు. ప్రేమ చూపెట్టమని దేవుడు చెప్తే ప్రేమ చూపెట్టలేదు, క్షమించమని దేవుడు చెప్తే క్షమించలేదు. కాబట్టి ఒకవైపు సిలువలో ఈ ఘోరమైన పాపము రిఫ్లెక్ట్ అవుతుంది. ఏంటి అంటే, ఇదిగో మానవుడు హంతకుడు, మానవుడు ప్రేమ లేనివాడు, జాలి లేనివాడు, క్షమాపణ లేనివాడు అని ఒక దొంగ ద్వారా కనబడితే, మరొక దొంగ ఏం చేశాడు అంటే యేసు ప్రభుని దూషిస్తున్నాడు. యేసు ప్రభుని దూషిస్తుండగా మరొక దొంగ ఇలాగన్నాడు, నువ్వు దేవునికి భయపడవా అన్నాడు కదా. ఆ దొంగలే. రెండోది, మానవుడు చేసిన పాపంలో రెండోది గొప్పది ఏంటి అంటే దేవుని మహిమను దొంగిలించాడు. ఏం చేశాడు చెప్పండి? మానవుడు దేవుని మహిమను, అంటే మానవుడు రెండు విధంగా ఒకటి తన సాటి మనిషికి వ్యతిరేకంగా పాపం చేశాడు, అది కూడా దేవుని నియమాన్ని దాటడమే. రెండవది దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు, అంటే దేవుని మహిమను దొంగిలించాడు. ఇశ్రాయేలీలు దేవుని యొక్క మహిమ ఎరిగిన వారు, కానీ దేవుని వాళ్ళు మహిమపరచలేదు. అనిలో అందరికీ కూడా దేవుడు తన మహిమను బయలుపరిస్తే ఆ మహిమను వాళ్ళు దేవునికి ఇవ్వలేదు, దేవుని మహిమని దొంగిలించారు. కాబట్టి ఇద్దరు దొంగల ద్వారా ఒక విషయం కనబడుతుంది. ఏంటి అంటే, ఇదిగో మానవుడు హంతకుడు, ద్వేషించేవాడు, క్షమించలేడు, తన సహోదరుని భరించలేడు అని ఒక విధంగా చరిత్రలో ఉన్న విషయాలైతే, రెండవది మానవుడు దేవుని యొక్క మహిమని దొంగలించాడు, మహిమపరచాడు. మరి మధ్యలో ఉన్న ఈ వ్యక్తి ఎవరు? ఈయన యేసు ప్రభు. ఎవరినైనా చంపాడా? లేదే. మరి ఏం చేశాడు? దేవుడు కోరినట్లు సాటి మనుషుని ప్రేమించాడు, క్షమించాడు, వారికి మేలు చేశాడు. దేవుని నియమాన్ని ఎక్కడ కూడా దాటలేదు. సరే, మరి దేవుని మహిమను ఏదైనా దొంగిలించాడంటే లేదు, దేవుణ్ణి మహిమపరిచాడు. మనం చూసుకున్నాం కదా, నా తండ్రిని నేను ఘనపరిచిన వాణ్ణి అన్నాడు. ఆ మధ్యలో ఆయన సిలువ వేయబడెను. ఈ టూ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ కొరకై ఈయన సిలువ వేయబడెను. ఇప్పుడు మెయిన్ పాయింట్కి వస్తాం. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఆ మాటే చదువుకుందాం. 3 నుంచి చదువుకుంటే అక్కడ ఒక మాట ఉంటుంది, మృతి నొందెను అనే మాట ఉంటుంది. చాలు, అది చదువుబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా చదవండి. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. చాలు, మృతి పొందెను. గమనిస్తున్నారా? అప్పగింపబడెను, శ్రమ పొందెను, సిలువ వేయబడెను, ఇప్పుడు మృతి నొందెను. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగే. మృతి నొందెను అనే మాటను చూస్తున్నాం. నేను ఇలాగంటాను, కొంతసేపు ఆ కలవరి కొండ దగ్గరికి వెళ్తాం. ఆ కొండ మీద కనీసము 3 ఉన్నారు. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, మరణం అక్కడ ఉన్నది, తర్వాత సాతాను ఉన్నాడు. అర్థం చేసుకోవడానికి
ఆ కొండ మీద యేసు ప్రభు సిలువేయబడాడే, అక్కడ తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, మరణం అక్కడ ఉన్నది, తర్వాత సాతాను ఉన్నాడు. సాతాను మరణంతో అంటున్నాడు, నేను యేసు ప్రభుని సిలువేయగలిగాను, ఓ మరణమా నువ్వు వెళ్ళి యేసు ప్రభుని చంపు. సాతాను ఏమంటున్నాడు చెప్పండి మరణంతో, నేను యేసు ప్రభుని సిలువేయగలిగాను కానీ నువ్వు మరణము కదా, నువ్వు వెళ్ళి యేసు ప్రభుని చంపు అంటే మరణం ఏమంటుంది తెలుసా? సాతానుతో మరణం అంటుంది, ఆయనలో ఒక్క పాపము చూపెట్టు, నేను వెళ్ళి నా పని చేస్తా. షో మీ అట్లీస్ట్ వన్ సిన్, ఏ స్మాల్ స్పెక్ ఆఫ్ సిన్, రవంత పాపము ఆయనలో నాకు చూపెట్టు, నేను వెళ్ళి నా పని చేస్తాను. మరణం ఒక బలము, పాపమే కదా. సాతాన్ అంటున్నాడు, నేను అన్ని చేసి ఆయన సిలువేయగలిగాను కానీ నువ్వు మరణము కదా, నువ్వు వెళ్ళి ఆయన చంపు అంటే మరణం అంటుంది, ఆయనలో ఒక్క పాపము చూపెట్టు, నేను వెళ్ళి నా పని చేస్తాను. ఉందా? ఇప్పుడు సాతాన్ అంటున్నాడు తండ్రితో, తండ్రి నువ్వైనా నీ కుమారుని చంపు అంటే తండ్రి అన్నాడు, నేను కూడా ఆ పని చేయలేను, నేను అతనికి ఒక అధికారం ఇచ్చాను, తన ప్రాణముని పెట్టుటకును దాన్ని తిరిగి తీసుకుటకు అధికారం ఇచ్చాను. కాబట్టి ఇప్పుడు ఆయనే తన ప్రాణం ఇస్తేనే కానీ ఎవరికి కూడా ఆయన్ని చంపలేరు. ఆయన మృతి నొందెను అంటే ఆయన సమ్మతి, ఆయన స్వేచ్ఛతో తన ప్రాణము మన కొరకే ఇచ్చాడు. అందుకే నేను చెప్పాను, ఆయన ఎందుకు వచ్చాడు? ఇచ్చుటకు వచ్చాడు, నిత్య జీవం ఇచ్చుటకే వచ్చాడు. కానీ ఆ నిత్య జీవం ఇచ్చుటకు ముందు ఆయన ఏమి ఇచ్చాడు చెప్పండి? ఆయన తన ప్రాణమును ఇచ్చాడు. అందుకే ఏమన్నాడు చెప్పండి? ఇది నా రక్తము అనేకులు పాపము ఒక పరిహారము కొరకై ఇది చిందింపబడుతుంది అన్నాడు. ఆయన ఇచ్చుటకే వచ్చాడు. ఏమి ఇచ్చాడు మొట్టమొదటిగా అంటే తన ప్రాణమునే ఆయన ఇచ్చాడు. ఇదిగో ఆయన మృతి నొందెను. అక్కడే చదివారు సహోదరులు కాబట్టి మరలా తిరిగి చదవం. మృతి నొందిన తర్వాత యేసు ప్రభు ఏమి చేయబడాడు చెప్పండి? సమాధి చేయబడెను. ఇది ఎందుకు రాయించాడు అంటే యేసు ప్రభు నిజముగా మరణించాడు, ఆయన సమాధిలో పెట్టబడ్డాడు. ఆయన శిలువ మరణము యెరూషలేములో ఉన్న వారు అందరూ చూశారు, చరిత్రలో అది నమోదైంది. ఆయన శిలువ మరణము తర్వాత ఆయన మృతి నొందాడు, ఇది కూడా వాస్తవమే. మృతి నొందిన వ్యక్తి పాత పెట్టాడు, సమాధి చేయబడ్డాడు. ఎందుకు సమాధిని ప్రస్తావించాడంటే 100% ష్యూర్ ఆయన నిజముగా మరణించాడు. మరణించిన వ్యక్తిని ఎక్కడ పెట్టారంటే సమాధిలో పెట్టాడు. అయితే అక్కడ చదువుతున్నాం, ఆయన మరలా తిరిగి ఏమయ్యాడు చెప్పండి? లేఖనము ప్రకారం మూడో దినమున లేపబడెను. ఆయన తిరిగి లేచాడు. ఇక్కడ ఒక మాట చెప్తాను, క్రిస్మస్ టైంలో ఉన్న గుడ్ ఫ్రైడే మెసేజ్ ఇది. యేసు ప్రభు సమాధిలో పెట్టబడ్డాడు. 3 రోజుల తర్వాత కొందరు స్త్రీలు సమాధుల దగ్గరికి వెళ్ళి ఆయన దేహానికి సుగంధ ద్రవ్యాలు రాస్తారని వెళ్ళారు. వెళ్తే అక్కడ ఒక అద్భుతమైన మాట చెప్పబడింది. ఏమని చెప్పండి? ఆయన ఇక్కడ లేడు. నేను అంటాను, యేసు ప్రభు ఆయన దేవుడు, దాంట్లో సందేహం ఏమి లేదు. ఆయన దైవత్వం గురించి సందేహం ఏమి లేదు. ఆయన దేవుడుగా ఆయన సర్వవ్యాపి అయి ఉన్నాడు. కానీ ఒకే ఒక ప్లేస్లో ఎక్స్ప్రెసివ్గా చెప్పబడిన మాట ఏంటంటే ఆయన ఇక్కడ లేడు. సర్వవ్యాపి అయిన దేవుడు ఎక్కడ లేడు అంటే ఎక్కడ లేడు? ఎక్స్ప్రెసివ్గా చెప్పబడింది. ఎక్స్ప్రెస్లీ ఇట్ వాస్ టోల్డ్ దట్ హీ ఈస్ నాట్ హియర్. అన్ని స్థలంలో అన్ని చోట్ల ఉన్నవాడు అసలు ఎక్కడ లేడు అంతే. దేవదూతలు చెప్తున్నారు ఆయన ఇక్కడ లేడు అని. సమాధి దగ్గరికి వెళ్తే సమాధి మీకు కనబడుతుంది కానీ యేసుప్రభుగా ఎప్పుడైనా సరే యేసుప్రభు కనబడు. ఆయన తిరిగి లేచాడు. ఈ విషయాన్ని జ్ఞాపకం, ఆయన లేపబడెను. తర్వాత ఆయన శిష్యులకి కనబడి ఆయన ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? పరలోకానికి ఆరాడు. ఇదండి యేసు ప్రభువు కథ.
ఇది ఇక్కడితో అవలేదు అని ఆపుతున్నాం. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. సత్యము గురించి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చిన ఆ వ్యక్తి, ఆయన ఈ లోకంలోకి వచ్చాను, ఆయన మన మధ్య నివసించెను, ఆయన సంచారము చేసెను, మన అపరాధము కొరకై ఆయన అప్పగింపబడెను, అప్పగింపబడిన ఆ ప్రభు శ్రమ నొందెను, శ్రమ నొందిన ఆ ప్రభు సిలువ వేయబడెను, సిలువ వేయబడిన ఆ ప్రభు మృతి నొందెను, మృతి నొందిన ఆ ప్రభు సమాధి చేయబడెను, సమాధి చేయబడిన ఆ ప్రభు తిరిగి లేచెను, లేపబడెను, లేపబడిన ఆ ప్రభు పరలోకంకి తిరిగి వెళ్ళెను, ఆ ప్రభువే మరలా తిరిగి వస్తాడు. ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నాము తెలుసా? ఇది సత్యము. ఈ మాటలు ఎందుకు చెప్తున్నామంటే ఇది సత్యము. ప్రభు అన్నాడు, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను వచ్చాను. ఇప్పుడు ఆ సత్యాన్ని విందాం. యేసు ప్రభు చెప్పిన సత్యంలో మొట్టమొదటిది ఏంటి అంటే, దేర్ ఇస్ ఎ గాడ్, దేవుడు ఉన్నాడు. ఈ సత్యాన్ని యేసు ప్రభు చెప్పాడు. దేవుని స్వభావం ఏంటో చెప్పాడు, దైవత్వం ఏంటో చెప్పాడు, దేవుని విషయము చెప్పాడు, దేవుడు ఎటువంటి వాడో చెప్పాడు. ఆయన చెప్తున్న సత్యము, దెర్ ఇస్ ఎ గాడ్, ఒక దేవుడు ఉన్నాడు. ఇది అందరికీ తెలిసిందే, అందరూ చెప్పారు కదా, దీంట్లో గొప్ప ఏంటి అని మనం అనుకోవచ్చు. కానీ ఆయన చెప్పిన రెండో విషయం, that God is our Father. యేసు ప్రభు చెప్పిన సత్యంలో చాలా ప్రాముఖ్యమైనది ఏంటి అంటే, దేవుడు మనకి తండ్రి అయి ఉన్నాడు. అందుకే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, ప్రపంచంలో కేవలము క్రైస్తవులు మాత్రమే దేవుణ్ణి తండ్రి అని పిలుస్తారు కదండి. దట్ గాడ్ ఈజ్ అవర్ ఫాదర్. దేవుడు మనకి తండ్రి అయి ఉన్నాడు. ఇది ఒక సత్యం కదా, ఆనందిస్తున్నాం. కానీ దీని తర్వాత ఇంకో సత్యం చెప్పాడు. దో హీ ఈజ్ ఎ ఫాదర్, హీ ఈజ్ నాట్ ఫాదర్ టు ఆల్. ఇది సత్యం అండి. దేవుడు మనకి తండ్రి అయి ఉన్నాడు వాస్తవమే, కానీ దేవుడు అందరికి తండ్రి కాదు. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను వచ్చాను అన్నాడు. ఈ సత్యాలు మనల్ని కదిలించాలి. దేవుడు ఉన్నాడు అని వాస్తవం మనం అందరం నమ్ముతాం, మంచిదే. దేవుడు మనకి తండ్రి అనే విషయాన్ని తెలియపరిచిన ప్రభువే ఏం చెప్పాడు తెలుసా? దేవుడు అందరికి తండ్రి కాదు. మరి ఎవరికి తండ్రి ఆయన? యోహాను సువార్త 1:12 చెప్తున్నారు, ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచారో వారందరికీ ఏమని ఇచ్చాడు? దేవుని కుమారుడు అని. కాబట్టి దేవుడు నన్ను పుట్టించాడు కదా, దేవుడు నాకు తండ్రి అనడానికి లేదు. అలా యేసు ప్రభువునందు ఎవరైతే విశ్వాసం ఉంచలేదో యూదులు అలాగా అల్లరి చేస్తూ వస్తే యేసు ప్రభు సూటిగా చెప్పేశాడు, మీ తండ్రి అపవాది అన్నారు కదండి. చెప్పండి, మీ తండ్రి ఏమండి? అపవాది అని చెప్పాడు. గాడ్ ఈజ్ ఫాదర్, బట్ హీఈస్ నాట్ ఫాదర్ టు ఆల్. ఆయన అందరికీ తండ్రి కాదు. ఎవరికి తండ్రి అంటే చెప్పండి, ఎవరికి తండ్రి? యేసు ప్రభువునందు విశ్వాసం. ఎందుకు ఇది? దేవుడు పక్షపాతం చేస్తున్నాడా? ఎందుకు దేవుడు ఇలాంటి కండిషన్ పెట్టాడు? ఒకవేళ ఆయన తండ్రి అయితే అందరికీ తండ్రి అయి ఉండాలి కదా, మళ్ళీ ఈ విశ్వాసం ఏంటి? అది కూడా యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ఏంటి? యేసు ప్రభుని ఆయనే పంపాడు. ఆయన కుమారుడు ఎలా ఉండాలి ఆయన యేసు ప్రభువులో చూపెట్టాడు. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు. ఆయన నా తండ్రి అని చెప్పే ప్రతి వ్యక్తి కూడా ఎలా ఉండాలి? యేసు ప్రభు వలే ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? యేసు ప్రభు వలే ఉండాలి. ఉండగలమా? సామాన్యంగా సాధ్యం కాదు. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన్ని వెంబడిస్తే ఆయన స్వభావంలో మార్చబడే ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. టిల్ దెన్ దట్ ప్రాసెస్ విల్ నెవర్ బిగిన్. యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన రోజు నుంచి
మనలో ఒక ప్రక్రియ ప్రారంభమవుతుంది. అదేంటి అంటే యేసు ప్రభు స్వభావంలో మార్చబడుట. పౌలు అన్నాడు, దినదినము అంశంగా మహిమ నుంచి అధిక మహిమకు ఆయన స్వభావంలో ఏమవుతున్నాం? మార్చబడుతున్నాం. అప్పుడు దేవుని కుమారులుగా మనము దేవుని ఎదుట ఉంటాం. ఇది జరగాలి అంటే నువ్వేం చేయాలి? ముందు యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచాలి. ఈ విషయాన్ని గమనించాలి. ఇదొక సత్యం. యేసు ప్రభు చెప్పిన మరొక సత్యం ఏంటి అంటే పాపము విషయంలో తీర్పు ఉంది. ఎవరు ఎస్కేప్ అవడానికి లేదు. దేవుడు పాపం మీద ఏం చేస్తాడు చెప్పండి? తీర్పు తీర్స్తాడు. దేవునికి పాపం ఇష్టం లేదు, నువ్వు మారు మనసు పొందాలి అంతే. యేసు ప్రభు అన్ని విషయంలో చాలా మృదువుగా మాట్లాడాడు. సో సాఫ్ట్, చాలా చక్కగా కానీ ఈ సత్యం వచ్చినప్పటికీ చాలా కఠినమైన వాక్యం మాట్లాడాడు. చదువుదాం అది చూడండి, లూకా సువార్త 13వ అధ్యాయం. ఎందుకంటే ఇది సత్యము. ఈ మంటతో ప్రభు మాట్లాడాడు. ఈ సత్యము గ్రహించాలి. ఇది ఎవరు కూడా ఆసామాసిగా తీసుకోవడానికి వీల్లేదు. అన్ని విషయాలు బాగా మాట్లాడాడు యేసు ప్రభు. కానీ ఇదిగో మారు మనసు గురించి చాలా సీరియస్గా మాట్లాడాడు. లూకా సువార్త 13వ అధ్యాయము 3వ వచనం చూడండి. కారని మీతో చెప్తున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించుతారు. అంతే, నాశనం అయిపోతారు. మీరు మారు మనసు పొందకపోతే మీరేమవుతారు? అంతే, నశిస్తారు. ఎంత సూటిగా చెప్పాడు. 6వ వచనంలో కూడా 5వ వచనంలో కూడా అదే మాట 2 సార్లు చెప్తున్నాడు. మారు మనసు పొందండి. మీరు మారు మనసు పొందకపోతే అంతే, ఏమవుతారు? నశిస్తారు. ఈ సాయంకాల సమయంలో ఏం ప్రకటిస్తున్నాం మేము అని ఒకవేళ ఇంకా డౌట్ ఉంటే ఆయన చెప్పిన మాటే, ఆయన పేరట మారు మనసు ప్రకటిస్తున్నాము. లూకా సువార్త 24వ అధ్యాయం 47వ వచనం చూడండి. లూకా సువార్త 24వ అధ్యాయము 47వ వచనము. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసు చెప్పారు. మీరు మారు మనసు పొందకపోతే ఏమవుతారు? నశిస్తారు. కాబట్టి ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటించబడుతున్నది, ఆయన పేరట. కాబట్టి సాయంకాల సమయంలో పాపములో ఉన్న ప్రతి వ్యక్తి, పాపము జరిపిస్తున్న ప్రతి వ్యక్తి, దేవునికి విరుద్ధంగా జీవిస్తూ దేవుని నియమానికి విరుద్ధంగా జీవిస్తున్న ప్రతి వ్యక్తి మారు మనసు పొందాలి. ఒకవేళ మారు మనసు పొందకపోతే నశిస్తారు. ఏంటి నాశనము అంటే? నిత్య నరకాగ్ని, దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క శిక్ష వస్తుంది. కాబట్టి మారు మనసు పొందండి. ఎలాగా నేను మారు మనసు పొందగలను? ఇదిగో ఒక నామం ఇచ్చాడు. ఏంటి ఆ నామము? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన యందు విశ్వాసం ఉంచుట అంటే ఆయన నామములో మారు మనసుకు సమ్మతించుట. ఆయనందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొందాలని ఈ మాటలు మేము ప్రకటిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇంకెవరైనా, లేకపోతే ఈ మాటలు ఆలకిస్తున్న వాళ్ళు ఇంకెవరైనా సరే పాప క్షమాపణ పొందిన అనుభవం లేకపోతే ఇప్పుడైనా యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచింది. ఆ ప్రభు అందుకే ఈ లోకంలోకి వచ్చాడు. ఆ ప్రభు అందుకే శిలువ మీద మరణించాడు. ఆ ప్రభు అందుకే తిరిగి లేచాడు. ఆ ప్రభు మన పాప శిక్ష అంతా కూడా ఆయన భరించి తీర్చాడు. ఆయన సజీవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచితే పాప క్షమాపణ, రక్షణ కలుగుతుంది, నిత్య జీవము కలుగుతుంది. ప్రభు అన్నాడు, జీవం ఇచ్చుటకే నేను వచ్చాను. ఈ జీవం పొందావా? ఈ రక్షణ పొందావా? ఈ పాప క్షమాపణ పొందిన నిశ్చయత ఉందా? నా మీద ఆ తీర్పు లేదండి అని చెప్పగలమా? ఒకవేళ లేకపోతే ఇప్పుడైనా యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచండి. ఈ కోడిక అయిన తర్వాత మేము ఇక్కడే నిలిచి ఉంటాం. మీరు వచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు, మాతో మాట్లాడవచ్చు. ఎలాగా ప్రభు యందు విశ్వాసం ఉంచాలో ఒకవేళ ఏదైనా అనుమానం ఉన్నా మమ్మల్ని అడగొచ్చు. ఎందుకు యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచాలి అని ఒకవేళ అనుమానం ఉన్నా మమ్మల్ని అడగొచ్చు. ప్రభు ఈ మాటల ద్వారా మనల్ని దీవించిన గాక. చిన్న మాట ప్రార్థన చేసుకొని
మనము సమయాన్ని మరి ఇక్కడ నిర్వహించిన వారికి అప్పగిస్తాం. ఈ కూడికలో ఉన్న ఎవరైనా సరే, యవనస్తులు కావచ్చు, పెద్దలు కావచ్చు, నాకు ఈ పాప క్షమాపణ రక్షణ కావాలి, నేను కూడా దేవుని బిడ్డ అవ్వాలి అని ఆత్మ ప్రేరేపణ కలిగిన వారు కూడిక అయిన తర్వాత మమ్మల్ని కలవండి. మీ కొరకై ప్రార్థన చేసి ఎలాగ మీరు ప్రభు యందు విశ్వాసం ఉంచగలరో మేము తెలియపరుస్తాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుని గురించిన శ్రేష్టమైన సంగతులు మేము కలిసి ధ్యానించుటకు, మీ మాటలను ప్రకటించుటకు ఇచ్చిన ఈ కృపా భాగ్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం. కూర్చున్న వారు అనేకులు ఈ మాటలు విన్నారు. హృదయాల్లో ఈ మాటలు ముద్రించండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మీ వైపు ఆకర్షింపు చేయండి. శవేత్రం ద్వారా కూడా అనేకులు వినగలిగారు. ప్రభా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వారి హృదయంలో మీరు కార్యం చేయండి. వాళ్ళని కూడా దీవించి ఆస్వాదించి నడిపించమని ఈ దినమంతా మాకు చేసిన మేలు కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ, రేపు మా ప్రభు పునరుత్థానం దినం కొరకై మమ్మల్ని సిద్ధపరచమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ మా ప్రభు యేసుక్రీస్తు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.